श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्री महागणाधिपतये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనం పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. మానవుడి యొక్క పురుషార్థాల సాధన కోసం ధర్మ అర్థ కామ మోక్షాలు పొందాలి అంటే తెలుసుకోవాల్సినటువంటి ధార్మిక విషయాలన్నీ కూడా మహాభారతం మనకి చెబుతుంది. ముఖ్యంగా మహాభారతంలో ఉన్నటువంటి శాంతి పర్వం అత్యంత ఉన్నతమైనటువంటిది. ఆ శాంతి పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజు యొక్క సందేహాలు తీరుస్తూ వేదాంగ ధర్మశాస్త్ర ఇతిహాస ఉపనిషత్తుల సారాన్నంతా కూడా చెప్పడం జరిగింది. ఈ మహాభారత కథని ఆనాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు వినిపించడం జరిగింది. ఆ మహాభారతంలోని శాంతి పర్వాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. శాంతి పర్వాన్ని శ్రవణం చేస్తూ ఆ శాంతి పర్వంలో చెప్పబడినటువంటి విషయాలను తెలుసుకొని వాటిని మన జీవితంలో ఆచరణలోకి తెచ్చుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి జీవితానికి, దాన్నే మనం వ్యక్తిత్వ వికాసము అంటాం. ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఆచరించినట్టయితే అన్ని పురుషార్థాలు కూడా సాధించటానికి అవకాశం కలుగుతుంది. అట్లా శాంతి పర్వంలోని విషయాలను మనం శ్రవణం చేస్తూ ఆనాడు ధర్మరాజు అనేక రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. వాటన్నిటికీ ఎంతో ఉదాసీనంగా ఉన్నతమైనటువంటి విధానంలో భీష్ముల వారు సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ సమాధానాలలో అనేక రకాలైన ఉపాఖ్యానాలు, చిన్న చిన్న కథల ద్వారా ధార్మిక విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు, పితామహ, తన శత్రువుల చేతిలో చిక్కి బలము కోల్పోయిన రాజు తన కష్టాల నుండి ఎలా గట్టెక్కుతాడో వివరించండి. అప్పుడు భీష్మ పితామహుడు అంటూ ఉన్నాడు, నాయనా ధర్మరాజా, ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను విను. ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని మొదట్లో ఉన్న కలుగులో ఫలితుడు అనేటువంటి ఒక ఎలుక నివాసం చేస్తూ ఉంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కూడా కాపురం ఉంటూ ఉంది. ఒక బోయేవాడు ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరలో ఒక వల పెట్టేవాడు. మరునాడు వచ్చి ఆ వలలో పడ్డటువంటి పక్షులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు చెట్టు పైనున్న పిల్లి ఆ వలలో పడింది. పిల్లి వలలో పడటంతో ఎలుక నిర్భయంగా బయటకు వచ్చింది. ఆహారం కోసం అటు ఇటు వెతుకుతూ ఉంది. ఇంతలో దానికి ఒక గుడ్లగూబ, ఒక ముంగిస కనిపించాయి. ఎలుక పై ప్రాణాలు పైనే పోయాయి. పరిగెత్తుకుంటూ కలుగు దగ్గరికి వచ్చింది. ఒక ఉపాయం ఆలోచించింది. నెమ్మదిగా ఆ వలలో పడి ఉన్నటువంటి పిల్లి దగ్గరికి వచ్చింది. ఓ మార్జాలమా, నేను నీ వలతాళ్లను కొరికి నిన్ను విడిపిస్తాను. నువ్వు నన్ను గుడ్లగూబా ముంగిసా బారి నుండి రక్షించు అని అడిగింది. ఓ మూషికమా, నీకు పరులకు ఉపకారం చేసే గుణం ఉండటం నాకు ఆనందం కలిగించింది. నిన్ను నేను తప్పకుండా రక్షిస్తాను. నన్ను చూస్తే ముంగిసా గుడ్లగూబా భయపడతాయి కదా, కాబట్టి నన్ను విడిపించు అని చెప్పింది. తప్పకుండా విడిపిస్తాను అని ఆ ఎలుక పిల్లి పక్కలో చేరింది. పిల్లి ఎలుక పక్క పక్కనే ఉండటం చూసి ముంగిసా గుడ్లగూబా పారిపోయాయి. ఇంక తాళ్ళు కొరికి నన్ను విడిపించు అంది
ఆ వలలో ఉన్నటువంటి పిల్లి. ఉండు, కొరుకుతాను, తొందరపడతావేం అంటూ దూరంగా వెళ్ళి కూర్చుంది పిల్లి. అబ్బా మూషికమా, నేను నీ ప్రాణాలు కాపాడాను, నన్ను కూడా కాపాడు, తొందరగా తాళ్ళు కొరుకు అంది పిల్లి. అది కాదు మార్జాలమా, రేపు ఉదయం బోయవాడు వస్తాడు కదా, వాడిని అల్లంత దూరంలో చూసి నేను నీ వలతాళ్ళు గబగబా కొరికేస్తాను. నీవు భయంతో చెట్టు ఎక్కుతావు, నేను కలుగులోకి దూరి పారిపోతాను. ఇప్పుడే కొరికాను అనుకో, నువ్వు నన్ను తినేస్తావు కదా. నీవు నాకన్నా బలవంతుడివి, బలవంతుడితో స్నేహం చేసినా అతనిని ఎక్కువగా నమ్మకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కదా అన్నది ఎలుక. అప్పుడు ఆ మార్జాలం, అదేంటి ఎలుక అలా అంటావు, నేను నీ ప్రాణాలు కాపాడాను కదా, నువ్వు కూడా నన్ను ఆపదల నుండి కాపాడు అంది. నువ్వు నన్ను నమ్ము పిల్లి, నేను నిన్ను కాపాడతాను, ఏ సమయంలో ఏ పని చెయ్యాలో నాకు బాగా తెలుసు కదా అన్నది ఎలుక. సరే, ఇంతలో తెల్లవారింది. బోయవాడు పెద్ద కత్తి తీసుకొని వచ్చాడు. వాడి వెంట వేట కుక్కలు కూడా వచ్చాయి. వాళ్ళను చూసిన పిల్లి, అమ్మో, బోయవాడు కుక్కలతో సహా వస్తున్నాడు, ఇంకా నేనేం చేసేది అని వాపోయింది. భయపడకు పిల్లి, నేను ఉన్నాగా అంటూ కరా ఆ తాళ్లని కొరికేసింది. పిల్లి పారిపోయి చెట్టెక్కింది. ఎలుక తన కలుగులోకి దూరింది. కిచకిచమంటూ చూస్తూ ఉంది. ఇంతలో బోయవాడు అక్కడికి వచ్చాడు. వల తునాతునకలుగా కొరకబడి ఉంది. వలలో పక్షులు లేవు. ఉసూరుమంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు పిల్లి చెట్టు దిగి కిందికి వచ్చి, మిత్రమా, నీ వంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం, మనం స్నేహంగా ఉందాము. ముందుగా నేను నిన్ను కాపాడాను, కానీ నువ్వు నన్ను నమ్మలేదు. ఇది ధర్మమా? నాతో కలిసిమెలిసి ఉండు, మనం చక్కగా బతుకుదాం అని చెప్పింది పిల్లి. అప్పుడు ఎలుక అంటున్నది, ఓ మార్జాలమా, నువ్వు చెప్పింది నిజమే. వీడు మిత్రుడు, వీడు శత్రువు అని తెలుసుకోవటం చాలా కష్టం. ఆ నేర్పు అందరికీ ఉండదు. మిత్రులు అని అనుకున్న వాళ్ళు శత్రువులుగా మారుతున్నారు, శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రులుగా మారుతున్నారు. బలవంతుడితో అవసరం కొద్దీ స్నేహం చేసినా అవసరం తీరగానే ఆ స్నేహం వదిలివేయాలి, లేకపోతే ఆపదలలో చిక్కుకుంటాడు. నువ్వు నాకు సాయం చేశావు, నేను కూడా నీకు సాయం చేశాను, తీరిపోయింది. ఎప్పటిలాగే ఎవళ్ళకి వాళ్ళం బతుకుదాం, అవసరం వచ్చినప్పుడు ఒకరికి ఒకరం సహాయం చేసుకుందాం. నీకు నాకు జన్మ వైరం ఉంది. భగవంతుడు నన్ను నీకు ఆహారంగా సమకూర్చాడు. నిన్ను నమ్మి నేను నీతో స్నేహం చేస్తే నీ మనసు మారి ఎప్పుడో ఒకప్పుడు నన్ను నువ్వు తింటావు. ఆ బుద్ధి నీకు పుట్టకపోయినా నీ సంతానం, బంధువులు నీకు కలిగిస్తారు. పైగా రాత్రంతా ఆహారం లేక నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు, అందుకని నన్ను పిలుస్తున్నావు. నేను నీ దగ్గరికి రాగానే నన్ను తినేస్తావు. ఇది నీకు ధర్మమా? నీ మాటలు నమ్మి నీ దగ్గరికి వస్తానని ఎలా అనుకున్నావు అని పలికింది ఎలుక. అప్పుడు పిల్లి ఎలుకతో, అయ్యో, అదేంటి అలా అంటావు? నేను నువ్వు చేసిన మేలు ఎలా మర్చిపోతాను? నీ వల్లనే కదా నా ప్రాణాలు దక్కాయి. నా ప్రాణాలు కాపాడిన నిన్ను నేను తింటానా అన్నది పిల్లి. నేను అదే అంటున్నాను. నా ప్రాణాలు నువ్వు కాపాడావు, నీ ప్రాణాలు నేను కాపాడాను. ఇది చాలు. నేను నీ దగ్గరికి రావటం తగదు. ఎందుకంటే శుక్రనీతి ఏమని చెబుతున్నది? బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా అవసరం తీరగానే అతన్ని వదిలేయాలి. సాయం చేశాడు కదా అని శత్రువును నమ్మితే కీడు తప్పదు. నమ్మకూడని వాడిని నమ్మకూడదు. నమ్మతగిన వాళ్ళని కూడా మితంగానే నమ్మాలి. గుడ్డిగా నమ్మటం అసలు పనికిరాదు. ఎంతటి మిత్రులనైనా నమ్మినట్లుగా నటిస్తూనే నమ్మకపోవటమే రాజనీతి. కాబట్టి నీ వంటి జన్మశత్రువును నమ్మకుండా నేను బతుకుతాను. నీకు శత్రువైన బోయవాడి కంటపడకుండా నువ్వు బతుకు, ఇంక వెళ్ళు అని పలికింది ఎలుక. సరే, పిల్లి ఎలుక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. భీష్ముల వారు అంటూ ఉన్నాడు ధర్మరాజుతో,
నాయన ధర్మానందన, కాబట్టి తన శత్రువు బలవంతుడైతే మరొక బలహీనుడైన శత్రువు సహాయం తీసుకొని తన శత్రువును ఓడించాలి. అవసరం కొద్దీ శత్రువుతో స్నేహం చేయాలి. ఇది రాజనీతి అని చెప్పాడు భీష్ముడు. పితామహ, ఎవరిని నమ్మితే మనసుకు శాంతి కలుగుతుంది? ఎవరిని నమ్మితే కష్టాలలో చిక్కుకుంటాము? అసలు అందరినీ నమ్మాలా లేక ఎవరిని నమ్మకూడదా? వివరించండి అని అడిగాడు ధర్మరాజు. నాయన ధర్మనందన, పూర్వం బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచుతున్నాడు. ఆ చిలుకతో స్నేహంగా ఉండేవాడు. ఆ చిలుక ఒక పిల్లను పెట్టింది. చిలుక పిల్లతో ఆ రాజు యొక్క కుమారుడు రోజు ఆడుకుంటూ ఉండేవాడు. తల్లి చిలుక తాను తెచ్చిన పండ్లను తన బిడ్డకు, రాజకుమారుడికి సమానంగా పంచిపెట్టేది. ఒకరోజు తల్లి చిలుక లేని సమయంలో రాజకుమారుడు చిన్న చిలుకను చంపేశాడు. సాయంత్రం గూటికి వచ్చిన చిలుక చచ్చిపడి ఉన్న తన బిడ్డను చూసింది, ఏడిచింది. ప్రతిరోజు పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూసిన రాజకుమారుడు తన బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. రాచబిడ్డలకు దయాజాలి ఉండవేమో, వాళ్లకు లేని దయాజాలి నాకెందుకు ఉండాలి అని పెద్ద చిలుక రాజకుమారుడి కళ్ళను తన వాడి గోళ్లతో పొడిచింది. రాజకుమారుడు గుడ్డివాడైపోయాడు. తరువాత పెద్ద చిలుక రాజు ముందు వాలింది. రాజా, నీ కొడుకు నా బిడ్డను చంపాడు, పాపం చేశాడు. తాను చేసిన పాపానికి ఫలితం అనుభవించాడు. ఇందులో నేను చేసిన పాపం ఏమీ లేదు. ఇంక నేను ఇక్కడ ఉండటం నీతో స్నేహం చేయటం తగదు. నేను వెళ్ళిపోతున్నాను అని పలికింది. అప్పుడు రాజు చిలుకతో, చిలుక, నీవు చెప్పింది నిజమే, నీకు ఏ పాపము అంటదు. కానీ నీవు వెళ్ళిపోవటం ఏమీ బాగాలేదు. మనం యథాప్రకారం స్నేహంగా ఉందాము అన్నాడు రాజు. మహారాజా, నేను నీ కుమారుడి కళ్ళు పొడిచాను. నీకు నా మీద కోపం పగ ఉన్నాయి. అవి ఎక్కడకు పోవు. మనం కలిసి ఉండటం అసంభవం అని పలికింది చిలుక. చిలుక, అలా అనకు. నా కొడుకు నీ పిల్లను చంపాడు, నువ్వు నా కొడుకు కళ్ళు పొడిచావు. ఆ విషయం అంతటితో తేలిపోయింది. అంత మాత్రం చేత నీలాంటి మంచివాడి స్నేహం వదులుకునే బుద్ధిహీనుణ్ణి కాదు నేను అని అన్నాడు మహారాజు. రాజా, ఒకసారి మన స్నేహం చెడిపోయిన తరువాత తీయటి మాటలతో ఆ పగ మర్చిపోయినా చివరకు కీడు తప్పదు. అంతేకాని మేలు జరగదు. పగ 5 రకాలుగా కలుగుతుంది. పరుల భూముల్ని ఆక్రమించుకోవటం ద్వారా కానీ, దాయాదుల మధ్య ఆస్తి తగాదాల వల్ల కానీ, ఆడవాళ్లు మాట అనుకోవటం వల్ల కానీ, మరొకరికి తీవ్రమైన అపకారం చేయటం వల్ల కానీ పగ మొదలవుతుంది. ఒకసారి పుట్టిన పగ ఏనాటికి చల్లారదు. నివురు గప్పిన నిప్పులాగా లోపల రగులుతుంటుంది. పగ పైకి కనపడటం లేదని పగవాడిని నమ్మితే చెడిపోతాడు. ఒకసారి పగ పుడితే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, కడుపున పుట్టిన సంతానాన్ని, ప్రాణ స్నేహితులను ఎవరినీ నమ్మకూడదు. కాబట్టి నీ తీయటి మాటలను నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించను అని పలికింది చిలుక. అప్పుడు రాజుగారు, అదేంటి చిలుక అలా అంటావు? కాలవశం వల్ల మంచి చెడు జరుగుతుంటాయి. వాటిని నియంత్రించటం మనకు తరమా? నీలాంటి స్నేహితుడిని నేను ఎలా వదులుకుంటాను అన్నాడు. రాజా, నువ్వు నాతో ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక ఉన్న పగా ద్వేషం స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి నేను నీ దగ్గర ఉండలేను అని ఎగిరిపోయింది. కాబట్టి రాజు తన వాళ్ళని గాని ప్రజలను గాని గుడ్డిగా నమ్మకూడదు. ఈ సందర్భంలో కణికుడు శత్రుంజయుడు అనే రాజుకు ఉపదేశించిన హితవచనాలు చెబుతాను విను. రాజు బయటకు తీయగా మాట్లాడుతూ మనసులో కరుగ్గా ఉండాలి. అందరినీ నమ్మినట్టే ఉండాలి కానీ ఎవరిని నమ్మకూడదు.
దాయాదుల సాయంతో శత్రురాజులను జయించాలి. తరువాత వాళ్ళకి పారితోషికాలు ఇవ్వాలి, కానీ వాళ్ళని దూరంగా ఉంచాలి, కానీ నమ్మకూడదు. అవసరం వచ్చినప్పుడు శత్రువులను భుజాల మీద ఎక్కించుకోవాలి. అవసరం తీరగానే కుండను నేలకేసి కొట్టినట్టు విసిరేయాలి. మద్యపానం, జూదం, వేట, స్త్రీలోలత్వం రాజులకు వినోద సాధనాలు. కానీ వీటి విషయంలో మితిమీరకుండా అప్రమత్తంగా ఉండాలి. రాజు ఒక పని తలపెడితే అది పూర్తి అయ్యేదాకా ఎవరికీ తెలియనీయకూడదు. తెలిసినా తెలియనట్టు, చూసినా చూడనట్టు, వినినా విననట్టు ఉండాలి. రాజు తనకు ఇష్టం లేని పనిని అదిగో చేస్తాను, ఇదిగో చేస్తాను అని కాలయాపన చేయాలి. ప్రజలను మభ్యపెట్టాలి. తర్వాత ఏదో ఒక నెపంతో దానిని ఎగగొట్టాలి. అత్యంత గర్వంతో కార్యకారి విచక్షణ లేనివాడిని, మంచి చెడు తెలియని వాడిని, చెడు మార్గంలో నడిచేవాడిని గురువైనా సరే దండించాలి. పూర్తిగా తీర్చని అప్పు, పూర్తిగా ఆరని నిప్పు, పూర్తిగా తీరని పగ ఎప్పటికైనా కీడు చేస్తాయి. మృదుత్వంతో దేనినైనా సాధించవచ్చు, సామరస్యంతో శత్రువునైనా నాశనం చేయవచ్చు. కాబట్టి మృదు స్వభావం గుణాలలో కల్లా ఉత్తమమైన గుణం అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు భీష్ముల వారు చెప్పినటువంటి అన్నీ కూడా అవగాహన చేసుకుంటూ ఉన్నాడు, మనసులో నిలుపుకుంటూ ఉన్నాడు. కాబట్టి రాజు అయినటువంటి వాడు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అవగతం చేసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు. ఇంకా అడుగుతూ ఉన్నాడు, ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి. పితామహ, ధర్మభ్రష్టత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బతకాలో చెప్పండి అని అడిగాడు. భీష్ముల వారు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో భీష్ముడు విశ్వామిత్రుడికి ఒక చండాలుడికి జరిగిన సంవాదన వినిపించాడు. నాయన ధర్మనందన, ఒకానొక సమయంలో విశ్వామిత్రుడికి ఒక చండాలుడికి మధ్య జరిగినటువంటి విషయాన్ని వినిపిస్తాను, జాగ్రత్తగా విను. త్రేతాయుగము, ద్వాపరయుగ సంధిలో 12 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి కరువు సంభవించింది. నదులు, చెరువులు అన్నీ కూడా ఎండిపోయాయి. చెట్లు, పచ్చిక బీళ్ళు అన్నీ కూడా ఎండిపోయాయి. పశువులన్నీ కూడా చచ్చిపోయాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాన్ని పన్నుల రూపంలో లాగేసుకున్నారు. బలవంతులు బలహీనుల్ని దోచుకుంటున్నారు. బ్రాహ్మణులు తమ తమ ధర్మాలను తప్పి ప్రవర్తిస్తున్నారు. యజ్ఞయాగాదులు చేయటం మానేశారు. ఆకలికి తట్టుకోలేక జనం చచ్చిపోతున్నారు. నాయన ధర్మనందన, ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం వెతుకుతున్నాడు. సాయంత్రానికి ఆయన ఒక పల్లెకు చేరుకున్నాడు. అది ఒక మాలపల్లె. సొమ్మసిల్లి ఒక గుడిసె ముందు పడిపోయాడు. ఆయన పక్కనే ఒక కుక్క శరీరం పడి ఉంది. దాని చర్మం ఒలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండపెట్టారు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంసం తిన్నా పాపం లేదని విశ్వామిత్రుడు మెల్లగా ఆ కుక్క మాంసం దొంగిలించబోయాడు. దానిని అక్కడే ఉన్న ఒక చండాలుడు చూశాడు. ఎవరు నువ్వు? ఎందుకు కుక్క మాంసం దొంగిలిస్తున్నావు అని అడిగాడు. అయ్యా, నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను. చాలా రోజుల నుండి ఆహార పానీయాలు లేవు. ఆకలితో దహించుకుపోతున్నాను. ప్రాణాలు నిలుపుకోవటానికి కుక్క మాంసం తిన్నా తప్పులేదు అని అనుకున్నాను. అందుకని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయినా సర్వభక్షకుడు కదా, అలాగే నేను అని చెప్పాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆ చండాలుడు, మహాత్మా, కుక్క మాంసం అన్ని మాంసాలలోకి నీచమైంది కదా, మరొక జంతువు మాంసం కోసం వెతుక్కోండి అన్నాడు. బ్రహ్మ నాకు అండగా ఉన్నాడు. నాకు ఏ పాపము అంటదు.
ముందు ప్రాణం నిలుపుకోవటం ముఖ్యం. బతికి ఉన్నట్లయితే తపస్సు చేసో యజ్ఞయాగాలు చేసో ఈ పాపం పరిహారం చేసుకుంటాను. నాకు జీవనాధారమైన ఈ కుక్క మాంసాన్ని వదిలిపెట్టను అని అన్నాడు విశ్వామిత్రుడు. మహాత్మా, మీలాంటి తాపసులు ఇలాంటి పని చేయవచ్చునా? కుక్క మాంసం తినటం అపవిత్రము అధమం కాదా అన్నాడు చండాలుడు. అయ్యా, అగస్త్య మహాముని రాక్షసుడి మాంసం తిన్నాడు కదా, అతని పేరు ప్రతిష్టలు నశించలేదు కదా, నేను అంతే అన్నాడు విశ్వామిత్రుడు. ఓ మహర్షి, అగస్త్య మహాముని రాక్షసుల బారి నుండి లోకాలను రక్షించటానికి రాక్షసుల మాంసం తిన్నాడు. మరి మీరు మీ ఆకలిని తీర్చుకోవటానికి ఈ కుక్క మాంసం తింటున్నారు. మీరు అగస్త్యుడు ఒకటి ఎలా అవుతారు అని అడిగాడు ఆ చండాలుడు. పోయి, ఈ దేహం బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైంది. నేను ఏం చేసినా తప్పులేదు, అడ్డులే అన్నాడు విశ్వామిత్రుడు. అది కాదయ్యా, దొరికిన ఆహారం వదులుకోవటం ఇష్టం లేక అలా అంటున్నావు, కానీ దీనివల్ల నీ తేజస్సుకు హాని కలుగుతుంది కదా అని అన్నాడు ఆ చండాలుడు. అయ్యా, నేను బతకాలనుకుంటున్నాను, నాకు ఈ మాంసం ఇవ్వు. నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను కాబట్టి నాకు దొంగతనం వల్ల వచ్చే దోషం రాదు అన్నాడు విశ్వామిత్రుడు. మహానుభావ, మీరు ఎంతో పుణ్యాత్ములు. అటువంటి మీరు అధముడనైన నా దగ్గర నుండి దానం పుచ్చుకోవచ్చునా? ఇంతకన్నా కఠినంగా మాట్లాడటం నాకు చేతకాదు. ఇదిగో కుక్క మాంసం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు ఆ చండాలుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ కుక్క మాంసం తిని తన ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. తరువాత వానలు కురిశాయి, చెట్లు చిగురించాయి, పంటలు పండాయి, కరువు పోయింది. విశ్వామిత్రుడు తపస్సు చేసి కుక్క మాంసం తిన్న పాపాన్ని పరిహారం చేసుకున్నాడు. భీష్ముల వారు అంటూ ఉన్నాడు, కాబట్టి ధర్మనందన, ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు అని చెప్పాడు భీష్ముడు. పితామహ, శరణు చొచ్చిన వాళ్ళకి, ఆపదలలో ఆదుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలం దక్కుతుంది అని అడిగాడు. నాయన ధర్మనందన, ఒక బోయవాడు అడవిలోకి వేటకు వెళ్ళాడు. కొన్ని పక్షులను పట్టుకొన్నాడు. ఇంతలో భయంకరమైన గాలివాన వచ్చింది. చీకటి పడింది. అడవంతా కూడా జలమయం అయిపోయింది. ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నాడు. చలికి గజగజ వణుకుతున్నాడు. ఈ ఆపద నుండి గట్టెక్కించమని, ఇక మీద వేటాడనని, జీవహింస చేయనని ఆ చెట్టును వేడుకొన్నాడు. ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నది. దాని భార్య ఆహారం కోసం బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. మగపావురము ఆడపావురం కోసం ఎదురు చూస్తూ పరితపిస్తూ ఉంది. అయ్యో, ఇంత రాత్రి అయింది, చీకటి పడింది, ఆహారం కోసం వెళ్ళిన పావురం ఇంకా గూడు చేరుకోలేదు. ఈ వానలో ఎక్కడ అవస్థలు పడుతూ ఉందో ఏమో. నా భార్య లేని నా బతుకు ఎందుకు? నా భార్య లేని ఈ గూడు పాడుపడినట్టుంది అని ఏడుస్తూ ఉన్నది. కానీ ఆ ఆడపావురం ఆ చెట్టు కింద తలదాచుకుంటున్న బోయవాడి వలలో ఉంది. అది తన భర్త మాటలు విన్నది. ఆహా, నా జన్మ సార్థకమైంది, నేనెంతో పుణ్యాత్మురాలను, నా భర్త మాటలు చెవులారా విన్నాను అని మురిసిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను అని కిచాకిచా అరిచింది. ఆ అరుపులు మగపావురం విన్నది. అప్పుడు ఆడపావురం మగపావురంతో అంటున్నది, అయ్యా, ఈ బోయవాడు ఈ చెట్టు శరణుజొచ్చాడు. ఇతడు మనకు అతిథి, కాబట్టి ఇతనికి అతిథి సత్కారాలు చెయ్యి అని చెప్పింది. వెంటనే మగపావురం ఆ బోయవాడి ముందు వాలింది. అయ్యా, మీరు మాకు అతిథులు, మీకు ఏ విధంగా అతిథి సత్కారాలు చేయగలను అని అడిగింది. ప్రస్తుతం నాకు బాగా చలిగా ఉంది అని అన్నాడు బోయవాడు. వెంటనే ఆ పావురం అక్కడున్న ఎండు చితుకులు ఏరి తీసుకువచ్చి మంట చేసింది.
ఆ మంటలో బోయవాడు చలి కాచుకున్నాడు. తనకు ఆకలిగా ఉంది అని అడిగాడు ఆ బోయవాడు. అయ్యా, మేము ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆహారం తెచ్చుకొని తింటాము. మీ మానవుల మాదిరి దాచుకోనం. మీరు మీ పావురాలను ఆహారంగా మీరు మా పావురాలను ఆహారంగా తింటారు కదా, నన్ను తినండి అని నిప్పులో దూకి మంటలలో కాలిపోయింది. అది చూసిన బోయవాడికి జ్ఞానోదయమైంది. ఛీ, నాది ఒక బతుకేనా? ఈ పావురానికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేదు అని తన వలలో ఉన్న పక్షులన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. ఆ బోయవాడి చెరలో నుండి విముక్తి పొందిన ఆడపావురం తన భర్త మరణానికి విలపించింది. తన భర్త లేని బతుకు తనకు ఎందుకు అని ఆ మంటలలో తాను కూడా దూకి కాలిపోయింది. అప్పటికే దేవలోకం చేరుకున్న మగపావురం ఒక దివ్యమైన విమానంలో తన ఆడపావురం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇదంతా కళ్ళారా చూసినటువంటి బోయవాడు తన వద్ద ఉన్న వలను, మిగిలిన వేట సామాగ్రిని అక్కడే వదిలేసి వైరాగ్యంతో వెళ్ళిపోయాడు. ధర్మనందన, భీష్ముల వారు అంటూ ఉన్నారు ఈ కథంతా కూడా చెప్పి, నాయన ధర్మనందన, తమ శరణుదొచ్చిన ఆ బోయవాడికి అగ్ని సత్కారాలు చేసి ఆ పావురాలు దివ్యత్వాన్ని పొందాయి. పితామహ, తాను బుద్ధిపూర్వకంగా చేయని పాపం ఎలా పరిహారం చేసుకోవాలో తెలపండి అని అడిగాడు. మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు ధర్మరాజు. ఎవరైనా సరే బుద్ధిపూర్వకంగా చేయనటువంటి పాపం అది ఎలా పరిహారం చేసుకోవాలి అని అడిగాడు. అప్పుడు భీష్ముల వారు అంటూ ఉన్నారు, ధర్మనందన, పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడికి పూర్వజన్మలో అతనికి తెలియకుండానే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందిన, పరితపించిన ఆ పాపం పోతుంది అని చెప్పాడు మహాముని శౌనకుడు. ఆయన మాట ప్రకారం జనమేజయుడు తీర్థయాత్రలు చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు, తన పాపాలన్నీ పోగొట్టుకొని చక్కగా రాజ్యపాలన చేశాడు. ధర్మరాజా, ఈ సందర్భంలో నీకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను. విదిశా పట్టణంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఒక బాలుడు చనిపోయాడు. ఆ బాలుని శవాన్ని అతని తండ్రి బంధుమిత్రులతో సహా శ్మశానానికి తీసుకొని వచ్చారు. దహనం చేసే ముందు ఆ బాలుడి శవం ముందు కూర్చొని తనివి తీరా ఏడుస్తున్నారు. ఇంతలో ఒక గ్రద్ద అక్కడికి వచ్చింది. వాళ్ళను చూసి, అయ్యలారా, ఎంతసేపు ఏడిస్తే మాత్రం పోయినవాడు తిరిగి వస్తాడా? చీకటి పడబోతున్నది. చీకటి పడితే భూత ప్రేత పిశాచాలు ఈ రుద్రభూమికి వస్తాయి. అవి మీ అందరినీ పీక్కుని తింటాయి. కాబట్టి తొందరగా వెళ్ళిపోండి అని తొందర పెట్టింది. ఇదంతా ఒక నక్క చూసింది. చీకటి పడితే గద్దకు కళ్ళు కనిపించవు, అందుకని వాళ్ళను తొందరగా సాగనంపాలని, ఆ తర్వాత ఆ పీనుగను తిందామని చూస్తూ ఉన్నది అని అర్థమైపోయింది నక్కకు. తను గనక వీళ్ళని చీకటి పడేదాకా ఆపగలిగితే గద్ద వెళ్ళిపోతుంది. తర్వాత తను ఒక్కతే ఈ శవాన్ని తినేయవచ్చు అని అనుకుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అయ్యలారా, ఆ గద్ద మాటలకు భయపడకండి, తనివి తీరా ఏడవండి. అయినా అంత అందమైన బాలుడి శవాన్ని వదిలి వెళ్ళటానికి మీకు మనసు ఎలా ఒప్పుతున్నది? మీ ఏడుపులు ఆలకించి ఏ దేవుడైనా మీ పిల్లవాడికి ప్రాణదానం చేయవచ్చేమో. అయినా ఇంకా సూర్యాస్తమయం కాలేదు కదా, భయం ఎందుకు అని చెప్పింది. అప్పుడు వాళ్ళు మళ్ళా శవం దగ్గరికి వచ్చి చుట్టూతా కూర్చొని ఏడుస్తున్నారు. అయ్యో, ఏమిటి వెర్రి, ఈ బుద్ధి లేని నక్క మాటలు వింటున్నారు. చూడండి, పీనుగ వికృతంగా మారిపోయింది, ఇంకా ఏం బతుకుతుంది? ఆ కర్కశ హృదయుడైన యముడు మీ కుమారుడి ప్రాణాలను ఎప్పుడో తీసుకొని పోయాడు. మీరు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు. తొందరగా పోయి ఆ బాలుడికి ఉత్తర కర్మలు చేసి దాన ధర్మాలు చేయండి, ఉత్తమ గతులు కలిగించండి అని వాళ్ళను తొందర పెట్టింది గ్రద్ద. ఆ గద్ద మాటలు విన్నవాళ్ళు మరలా వెళ్ళబోతుంటే నక్క వచ్చి ఆపింది. ఆ గ్రద్ద హృదయం క్రూరమైంది. ఈ బిడ్డను చూస్తుంటే నాకే గుండెలు తరుక్కుపోతున్నాయి. మీరు ఎలా
పెట్టి వెళ్ళగలుగుతారు? అయ్యా, మీరు గట్టిగా ఏడవండి, ఏ దైవమైనా కరుణించి మీ పిల్లవాడికి ప్రాణదయ దానం చేయకపోడు అని వాళ్లకు అడ్డుపడింది నక్క. ఏమండోయ్, నేను పుట్టి 1500 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా చచ్చినవాడు బతికి రావటం నేను చూడలేదు, వినాలేదు. అయినా చచ్చిన వాళ్ళు మరో జన్మ ఎత్తుతారు కానీ మరలా బతకటం ఏమిటి చాదస్తం కాకపోతే అని దీర్ఘం తీసింది గ్రద్ద. గ్రద్ద మాటలు విని వాళ్ళు వెనక్కు మళ్ళారు. మళ్ళా నక్క వాళ్ళకి అడ్డుపడింది. ఒక్క మాట వినండి. పూర్వం శ్రీరామచంద్రుడు చనిపోయిన బ్రాహ్మణ కుమారుణ్ణి బ్రతికించి ఇవ్వలేదా? అలాగే నారదుడు చనిపోయిన సృంజీవుని కుమారుణ్ణి బ్రతికించలేదా? అట్లాగే ఏ సిద్ధుడో రాక్షసుడో దయదలిచి మీ బిడ్డను బ్రతికించడా? ఆలోచించండి అని చెప్పింది గ్రద్ద. ఇంతలో సూర్యాస్తమయం అయింది, చీకటి పడింది. మహాశివుడు శ్మశానంలో విహరించడానికి వచ్చాడు. వాళ్ళను చూశాడు. మీకేం కావాలి అని అడిగాడు. మహాశివుణ్ణి చూసి వాళ్ళందరూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. చనిపోయిన బాలుణ్ణి బ్రతికించమని వేడుకొన్నారు. వాళ్ళ ప్రార్థనలు ఆలకించిన శివుడు ఆ బాలుణ్ణి బ్రతికించాడు, శతాయువుగా దీవించాడు. ఆకలితో ఉన్న గ్రద్దను నక్కను ఆకలి లేకుండా దీవించాడు. కాబట్టి ధర్మనందన, ఆర్తుల కన్నీళ్లు తొడవటం రాజు బాధ్యత. తమ పనులు చక్కబెట్టుకోవటానికి కపటంగా మాట్లాడుతున్న వారి మాటల నేర్పు గ్రహించి ప్రవర్తించాలి. ధర్మనందన, నీకు మరో కథ వివరిస్తాను, సావధాన చిత్తుడవై విను. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద బూరుగ చెట్టు ఉండేది. చాలా కాలంగా ఉండటం వల్ల అది బాగా ముదిరిపోయింది. దాని కాండం చాలా పెద్దదిగా పెరిగిపోయింది. ఆ చెట్టు శాఖలుగా మైళ్ళ కొద్దీ విస్తరించి ఉన్నది. ఒకానొక రోజు నారదుడు అటుగా వెళుతూ ఠీవిగా నిలబడ్డ ఆ చెట్టును చూశాడు. ఓ వృక్షరాజమా, నువ్వు ఇంత వెడల్పు విస్తరించి ఉన్నావు, ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇస్తున్నావు. మరి ఇన్ని గాలివానలు వచ్చినా, ప్రచండంగా గాలులు వీచినా నువ్వు చెలించకుండా ఎలా ఉండగలుగుతున్నావు? అవి నిన్ను ఏమీ చేయలేదా? నిన్ను కోల్చలేదా? దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలకు బూరుగ చెట్టు గర్వంతో పొంగిపోయింది. మునీంద్ర, నా బలం ముందు వాయుదేవుడు ఎంత? నాకున్న బలంలో వాయుదేవుడికి 18వ వంతు కూడా లేదు. అలాంటి నన్ను వాయుదేవుడు ఏమి చేస్తాడు అని అన్నాడు. అదేంటి వృక్షరాజమా, వాయుదేవుని ధాటికి కొండలే కొట్టుకుపోతాయి, నువ్వెంత? ఈ లోకంలో జీవులన్నీ వాయుదేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాయి కదా అని అన్నాడు నారదుడు. అదేం కాదు మహర్షి, ఇంత పెద్ద పెద్ద కొమ్మలు కాండం ఉన్న నన్ను ఎదుర్కోవటం వాయుదేవుడికి సాధ్యం కాదులే అని అన్నది ఆ బూరుగ చెట్టు. నారదుడు అక్కడి నుండి వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి తమ ఇద్దరికీ జరిగినటువంటి సంభాషణ గురించి చెప్పాడు. వెంటనే వాయుదేవుడు ఆ బూరుగ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఏంటి, నాకన్నా నువ్వు బలవంతుడి అన్నావట, నిజమేనా అని అడిగాడు. అవును అన్నాను, నీకన్నా నేను బలవంతుడిని అన్నది బూరుగ చెట్టు. ఆ మాటలకు వాయుదేవుడు నవ్వి, ఒకరోజు బ్రహ్మదేవుడు నీ నీడన కాసేపు విశ్రాంతి తీసుకున్నాడని, నీకు కృతజ్ఞతలు చెప్పాడని గర్వంతో విర్రవీగుతున్నావు. నీ బలం ఏపాటిదో రేపు చూపించు అని వెళ్ళిపోయాడు. బూరుగ చెట్టు తనలో తాను తర్కించుకుంది. అరేరే, అనవసరంగా నారదుడితో వివాదం పెట్టుకున్నాను. అయినా వాయుదేవుడి బలం ముందు నేను ఏపాటి అని అనుకున్నాడు. వెంటనే రాత్రికి రాత్రి తన కొమ్మలు తాను విరగ్గొట్టుకొని మోడుగా మారిపోయాడు. మరునాడు వాయుదేవుడు అక్కడికి వచ్చాడు. మోడుగా మారిన చెట్టును చూశాడు. నేను చేయవలసిన పని నీకుగా నువ్వే చేసుకున్నావు అని వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మనందన, తనకంటే బలవంతుడితో బలహీనుడు పంతాలకు పోరాదు, పోతే చెడిపోతాడు అని చెప్పాడు భీష్ముడు. పితామహ, పాపానికి మూలం ఏది? పాపం అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని అడిగాడు ధర్మరాజు.
అనేక విషయాలు విన్న తర్వాత ధర్మరాజుకు పాపపుణ్యాల విషయంలో సందేహం కలిగింది. అందరికీ వచ్చేటువంటి సందేహమే కదా, పాపం అంటే ఏమిటి, ఈ పాపం ఎలా ఉంటుంది. అందుకోసమే ధర్మరాజు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని భీష్ముల వారిని అడిగాడు. అప్పుడు భీష్ముల వారు చెబుతూ ఉన్నాడు, ధర్మరాజా, అన్ని పాపాలకు మూలం లోభం. ఆ లోభానికి మూలం తీరని కోరికలు, కామవాంఛలు, కోపము, ఇతరుల మీద అసూయ, ఇతరులకు ద్రోహం తలపెట్టడం, ఇతరుల భార్యలను కామించటం, సిగ్గు ఓర్పు లేకపోవటం, ప్రతి వస్తువు తనకే కావాలి అని ఆశపడటం, ఇవన్నీ లోభాన్ని కలుగజేస్తాయి. ఎలాంటి వాళ్ళైనా ఈ లోభం ముంచుతుంది. కాబట్టి లోభత్వానికి దూరంగా ఉండు అని పలికాడు భీష్ముడు. మహాత్మా, అన్ని ఆపదలకు దుర్గతులకు మూలం అజ్ఞానం అని విన్నాను. ఆ అజ్ఞానం ఎలా ఉంటుంది అని అడిగాడు ధర్మరాజు. ధర్మజ, లోభం వల్ల అజ్ఞానం పుడుతుంది. అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం. కాబట్టి లోభం వదిలిపెట్టినట్టయితే అజ్ఞానం దానంతట అదే పోతుంది అని చెప్పాడు భీష్ముడు. పితామహ, ధర్మాలన్నింటిలోకి ఉత్తమమైన ధర్మం ఏది అని అడిగాడు ధర్మరాజు. ధర్మనందన, ధర్మాలు అన్నింటిలోకి ఇంద్రియ నిగ్రహం ఉత్తమ ధర్మం అని పెద్దలు చెబుతారు. ఇంద్రియ నిగ్రహానికి జ్ఞానం తోడైతే ఉత్తమ గతులు లభిస్తాయి. ఇంద్రియ నిగ్రహం కలవాడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయిస్తాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడికి బ్రహ్మపదం సంప్రాప్తమవుతుంది. సర్వధర్మాలలోకి తపస్సు ముఖ్యమైంది. తపస్సు అంటే ఆహార విహారాలను నియమబద్ధంగా పాటించటం. తపస్సు వల్ల అన్ని పాపాలు పోతాయి. సత్యము, శుచిత్వము పెంపొందుతాయి. సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు భీష్ముల వారిని ఇంకా ప్రశ్నిస్తున్నాడు. ధర్మరాజుకు అనేక రకాలైనటువంటి ఆ విషయాలు తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసగా ఉన్నది. రాజ్య పరిపాలన చేయాలి కదా. రాజ్య పరిపాలన చేయబోయేటువంటి రాజు అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇంకా అడుగుతూ ఉన్నాడు భీష్ముల వారిని. పితామహ, దేవగణాలు, పితృగణాలు, బ్రాహ్మణులు సత్యవ్రతాన్ని ప్రశస్తుంటుంటారు కదా. ఆ సత్యవ్రత స్వరూపాన్ని నాకు తెలపండి అని అడిగాడు ధర్మరాజు. ధర్మనందన, అన్ని ప్రాణుల యందు సమానత్వం కలిగి ఉండటం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ధైర్యం, నిజాయితీ కలిగి ఉండటం, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు చేయటం, పరోపకారం చేయటం, ఈర్ష్య ద్వేషం లేకుండా పోవటం, ఎవరిని హింసించకుండా ఉండటం, ఇవన్నీ కూడా సత్వస్వరూపాలు. ఈ సత్యవ్రతము అన్ని ధర్మాలకు మూలం. సత్యవ్రతాచరణం వల్లనే యోగము, మోక్షము లభిస్తాయి. సత్యవ్రతానికి 1000 అశ్వమేధ యాగాలు కూడా సాటిరావు అని చెప్పాడు భీష్ముడు. ఇంకా ధర్మరాజు అనేక రకాలైనటువంటి సందేహాలను తీర్చుకోవాలని, భీష్ముల వారి నుంచి ఇంకా అనేక ధార్మిక విషయాలు తెలుసుకోవాలని పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంతవరకు తెలుసుకున్నటువంటివి మానవుడి యొక్క జీవితంలో అమలుపరుచుకోవడం ద్వారా ధర్మ, అర్థకామ, మోక్షాలు పొందే అవకాశం కలుగుతూ ఉంది. ఇంకా ధర్మరాజు ఏమడిగాడు, భీష్మ పితామహుడు సమాధానంగా ఏం చెప్పాడో మరలా శ్రవణం చేస్తాం. ఓం శాంతి శాంతి శాంతి.